ఎంపీ ఎన్నికలు పూర్తి కావడంతోనే పీసీసీ చీఫ్ పోస్టుపై ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ నేతలు. ఆ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. లోక్సభ ఎన్నికల వరకే సీఎం రేవంత్ ను పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తామని హైకమాండ్ ఇప్పటికే ప్రకటించింది. ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని సీఎం రేవంత్ కూడా ఇటీవల చెప్పారు. దీంతో ఈ పోస్టును దక్కించుకునేందుకు పలువురు నేతలు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, పీసీసీ పోస్ట్ రేసులో మొత్తంగా ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ యశోద. తెలంగాణ కాంగ్రెస్లో మళ్ళీ రాష్ట్ర అధ్యక్ష పదవి తెరపైకి వచ్చింది. ఎవరికి ఆ పదవి దక్కుతుందో అనేది కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు ఆయన పీసీసీ చీఫ్గా కొనసాగారు కాబట్టి వెంటనే ఆ పదవిని వేరే వాళ్లకు ఇస్తారు. ఏఐసీసీ కూడా వేరే వాళ్ళను చూస్తుంది, బలమైన నేతకి ఇవ్వాలని, బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని చూస్తుందని ఒక పార్టీలో చర్చ జరిగింది. కానీ ఏఐసీసీ మాత్రం పార్లమెంట్ ఎన్నికలు అయ్యే వరకు పీసీసీ చీఫ్ హోదాలో, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉంటారు. ఆయన ఎన్నికలు అయిపోయేదాకా, పార్లమెంట్ ఎన్నికల వరకు ఆయననే బాధ్యతలు వహిస్తారని కూడా ఒక దిశానిర్దేశం చేయడంతో కాంగ్రెస్ నేతలు వాళ్ళ ప్రయత్నాలు కాస్త బ్రేక్ వేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ పీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలను చేపట్టాలని, ప్రెసిడెంట్ను దక్కించుకోవాలని చాలామంది నేతలైతే లాబింగ్ మళ్ళీ మొదలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలామంది అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకోవడానికి చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా పాలన పైన పూర్తిగా ఫోకస్ పెట్టడంతో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, నేతల మధ్యలో కోఆర్డినేషన్ చేయడం కొద్దిగా గ్యాప్ పెరుగుతుంది అనే నేపథ్యంలో ఏఐసీసీ కూడా కొత్త వారికి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆ పదవిని దక్కించుకోవడానికి చాలా సీరియస్గా ట్రై చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రేసులో దాదాపు డజన్కి పైగా నేతలు పోటీ పడుతున్నారు. తమకే పీసీసీ ఇవ్వాలని, తమకు పీసీసీ ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాము, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంలో ఉంది, అదేవిధంగా పార్టీని కూడా మరింత గ్రౌండ్ లెవెల్లో కూడా బలోపేతం చేయడానికి కృషి చేస్తాము, రేవంత్ రెడ్డి ఏ తరహాలో పనిచేశారో దానికంటే మిన్నుగా పనిచేస్తామని కూడా వారి ప్రయత్నాలు ఢిల్లీ పెద్దల వద్ద మొరబెట్టుకుంటున్నారు. అయితే ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరెవరు పీసీసీ రేస్లో ఉన్నారో ఒకసారి చూసుకున్నట్లయితే భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క తనకు పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన వెంటనే తనకు పీసీసీ బాధ్యతలు కూడా తనకు అప్పచెప్పాలని కూడా ఆ సమయంలోనే ఆయన ఏఐసీసీ నోటీస్కి తీసుకెళ్లారు. ఎందుకంటే కర్ణాటకలో అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారు. అక్కడ కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్గా డీకే శివకుమారే బాధ్యతలు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాను, అదేవిధంగా పార్టీకి సంబంధించిన చీఫ్గా ఆ బాధ్యతలు కూడా తనకే ఇవ్వాలని ఆ సమయంలో ఆయన ఏఐసీసీ పెద్దల వద్ద కోరినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ పీసీసీ రేసులో ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది బీసీ నాయకులు కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితిని గడుతుంది. ఒకసారి బీసీ నేతలలో మధు యాష్కి గౌడ్, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న అంజన్ కుమార్ యాదవ్, దాంతోపాటు మరొక మంత్రి పొన్నం ప్రభాకర్, వీళ్ళంతా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. ప్రధానంగా అంటే రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పోస్ట్ ఉంది, ఎస్సీ సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పోస్ట్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ చీఫ్ పోస్టును బీసీ సామాజిక వర్గానికి ఇస్తానని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి ఇస్తే ఈ నలుగురు ఎవరికో ఒకరికి పీసీసీ చీఫ్ దక్కే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో చాలామంది చర్చించుకుంటున్నారు. ఈ బీసీ సామాజిక వర్గం సంబంధించిన నేతలు కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. వాళ్లకు ఏఐసీసీ పెద్దలు ఎవరైతే తెలిసినారో వాళ్ళ ద్వారా లాబింగ్ చేస్తున్న పరిస్థితిని కడుతుంది. ఇక మరికొంతమంది నేతలు కూడా సీరియస్గా ట్రై చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు నేతలు కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న జగ్గారెడ్డి తనకు పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలని కూడా ఆయన పెద్ద ఎత్తున ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీకి జగ్గారెడ్డి కొద్దిగా సన్నిహితుడు కాబట్టి రాహుల్ గాంధీ ద్వారా ఆయన లాబింగ్ చేస్తున్న పరిస్థితిని కడుతుంది. ఇప్పటికే ఆయన గతంలో అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఆయన రాహుల్ గాంధీని కూడా ఒకసారి కలిసి ఒకవేళ పీసీసీ
పోస్టు ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే తన పేరును పరిశీలించాలని, తనకు ఇస్తే మరింత గట్టిగా బలంగా పనిచేస్తానని కూడా ఆయన జగ్గారెడ్డి కోరినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఆయన గట్టిగా పట్టుబడుతున్నారు. ఒకవేళ మంత్రి పదవి కాకపోతే పీసీసీ చీఫ్ బాధ్యతలైనా కట్టబెట్టాలని కూడా పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మైనార్టీ సామాజిక వర్గాన్ని చూసుకున్నట్లయితే షబ్బీర్ అలీ ప్రజెంట్ ఆయన ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. ఆ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో షబ్బీర్ అలీ కూడా ఒకరు. కాబట్టి మైనార్టీ వర్గానికి ఒకవేళ పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇచ్చినట్లయితే షబ్బీర్ అలీ పేరు కూడా పరిశీలనలో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గంలో మరో నేత ఏఐసిసి సెక్రటరీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఆయన కూడా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ద్వారా లాబింగ్ చేస్తున్న పరిస్థితి ఎంత కనబడుతుంది. ఎందుకంటే మల్లికార్జున ఖర్గేకు సంపత్ కుమార్ చాలా సన్నిహితుడు, ఒక కొడుకులాగా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సంపత్ను చూస్తారు. ఆ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యంతో పీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా తనకే వస్తాయని కూడా సంపత్ కూడా భావిస్తున్నారు. సంపత్ రేవంత్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితులు కాబట్టి రేవంత్ రెడ్డి తన పేరు ప్రతిపాదిస్తారు అనేది కూడా సంపత్ కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య సన్నిహితుల మధ్య చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి వచ్చినట్లయితే మంత్రి సీతక్క పేరు పరిశీలనలో చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీతక్క కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో టాప్ లీడర్లో సీతక్క పేరు కూడా ఉంటుంది. అంతేకాదు ఆమె ఏఐసిసి నేతలకు కూడా అత్యంత సన్నిహితురాలు. సీతక్క అంటేనే ఏఐసిసిలో చాలా ఒక మర్యాద కూడా ఉంటుంది. కాబట్టి సీతక్క కూడా ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉన్నట్లయితే సీతక్క పేరు కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ. సో మొత్తానికైతే దాదాపు ఒక 10 మందికి పైగా నేతలు పీసీసీ పదవి కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాయి కాబట్టి ఇప్పుడు ఏమన్నా కసరత్తు ఏఐసిసిలో ఒకవేళ కసరత్తు జరిగితే తమకు ఎట్లయినా పీసీసీ ఇవ్వాలి, తమే పీసీసీ పదవిని దక్కించుకోవాలని మిగతా నేతలంతా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. వారికి తెలిసిన నేతలతో లాబింగ్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితోని లాబింగ్ చేస్తున్నారు. మరికొంతమంది ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్న కేసీ వేణుగోపాల్ ద్వారా పీసీసీ ప్రెసిడెంట్ పోస్టును దక్కించుకోవాలని లాబింగ్ చేస్తున్నారు. మరికొంతమంది ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఆయన సంబంధించిన దగ్గర ఫ్రెండ్స్ ద్వారా కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితిని కడుతుంది. సో మొత్తానికైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ వచ్చే అవకాశం ఉంది. ఈ పార్లమెంటు ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఫలితాల కంటే ముందా ఏఐసిసి ఎప్పుడు నిర్ణయిస్తుంది అనేది చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే తమ లాబింగ్లను తమ పైరవులను చేయడానికి కాంగ్రెస్ సంబంధించిన నేతలు చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. యశోద.